హాయ్ హాయ్ హలో అందరికీ వెరీ హ్యాపీ ఈవినింగ్. వెరీ హ్యాపీ ఈవినింగ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి చాట్ ఆప్షన్ యూజ్ చేయాలి సార్. ఆడియో క్లియర్గా ఉందా, బఫరింగ్ ఏమైనా స్ట్రీమింగ్ ఇష్యూస్ ఉన్నాయా? నేను కొన్ని వందల గంటలు సెషన్లు తీసుకున్నాను, కానీ ఈ రోజు చేస్తున్న సెషన్ చాలా యునిక్ సెషన్. ఈ సెషన్ గురించి ఆల్మోస్ట్ నేను 2022 మిడ్లో తెలుగు మీడియం క్లాసెస్ స్టార్ట్ చేశాను. 2022 నుంచి 25 వరకు ఆల్మోస్ట్ ఒక 5,000 మంది సార్ మీ తెలుగు పుస్తకం ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్, మీరు తెలుగులో పుస్తకం రాస్తే మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము అని ఎన్నోసార్లు ఎన్నో మెసేజ్లు, ఎన్నో రిక్వెస్ట్లు, ఎన్నో రికమెండేషన్స్, ఎన్నో నన్ను ఆల్మోస్ట్ సార్ ఖచ్చితంగా తీసుకోండి సార్, ఖచ్చితంగా తీసుకోండి అని చాలా మంది అడగడం జరిగింది. రైట్, సో అందరూ కూడా దయచేసి చాట్ ఆప్షన్ యూజ్ చేయండి సార్. మీరు ఏ ప్లేస్ నుంచి రైట్ అనేది నాకు తెలియాలి. ఒక 1 మినిట్లో క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఇది కొంచెము పెద్ద సెషను, డీటెయిల్డ్ సెషను. ఎందుకనంటే నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఇప్పటి వరకు చెప్పిన ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్ని నేను ఈ బుక్లో పెట్టే ప్రయత్నం చేశాను. ఇప్పటి వరకు గత 2 సంవత్సరాలుగా స్టూడెంట్స్ కామెంట్స్ రూపంలో కానీ, ఈమెయిల్ రూపంలో కానీ, వాట్సాప్ మెసేజ్ రూపంలో కానీ, యాప్లో ఉన్న చాట్ ఆప్షన్లో కానీ, నేను బయట నన్ను కలిసినప్పుడు కానీ రైట్ అడిగిన ప్రతి ఒక్క పాయింట్ని, నాకు ఒక అలవాటు ఉంది, నేను ఎవరితో అయినా మాట్లాడినా నాకు ఎవరైనా ఒక మంచి విషయం చెప్తే నేను నా నోట్ ప్యాడ్లో రాసుకునే అలవాటు ఉంది. అలా నేను ఈ అడ్వాన్స్డ్ మ్యాథ్స్కి సంబంధించి మొత్తము నాకు వచ్చిన రిక్వెస్ట్లు కొన్ని వేలై అన్నీ కూడా నేను మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ విడమరిచి ప్రతి పాయింట్ని జిస్ట్ రూపంలో కాదు ఎలాబరేటివ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీరు చూస్తూ ఉంటే దయచేసి మీరు ఏ ప్లేస్ నుంచి వాచ్ చేస్తున్నారో దయచేసి చెయ్యండి. మీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ అనిల్ సార్ బుక్ ఆల్మోస్ట్ తెలుగు నాట ఇంకో 5-6 సంవత్సరాల్లో నేను ఏ బుక్ రాసినా కానీ అది మ్యాథమెటిక్స్ వరల్డ్లో బైబుల్గా మారుతుంది. ఈ స్టేట్మెంట్కి నేను సెషన్ తర్వాత మీరు ఒప్పుకుంటారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్రైస్తవ మిత్రులందరికీ కూడా రైట్ హ్యాపీ క్రిస్మస్. చాలా ఆస్పిషియస్ డే. రైట్, జీసస్ వాజ్ క్రూసిఫైడ్ ఇన్ ద మిడ్ ఆఫ్ 30. రైట్, జీసస్ ఏ గొప్ప పుస్తకము రాయలేదు. జీసస్ తను చేసిందల్లా కంపాషన్ ఫర్ పీపుల్ చేశాడు. రైట్, ఆశీస్సులతోటి నేను ఈ సెషన్ స్టార్ట్ చేస్తాను. దయచేసి చిట్ట చివరి వరకు కూడా ఈ వీడియో చూడండి. దయచేసి మీరు ఏ వాట్సాప్ గ్రూప్లో ఉన్నా, మీరు ఏ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నా, మీరు ఏ వాట్సాప్ ఛానల్లో ఉన్నా, మీరు స్కూల్ గ్రూప్లో ఉన్నా, కాలేజ్ గ్రూప్లో ఉన్నా, మీ యొక్క స్కూల్ గ్రూప్ అయినా, మీరు ఇంటర్మీడియట్ గ్రూప్ అయినా, మీరు కాలేజ్ గ్రూప్ అయినా, మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా, కోచింగ్ సెంటర్ సంబంధించి ప్రిపేర్ అయినా, సాయంత్రం ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తున్న గ్రూప్ అయినా, ఎటువంటి గ్రూప్ అయినా కానీ రైట్, మీకు గనక ఆ గ్రూప్లో సార్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు, ఎస్ ఇది ఉపయోగపడుతుంది సార్, నేను మ్యాథమెటికల్ థింకింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఈ వీడియో ఉపయోగపడుతుంది సార్, నేను బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్, క్యాట్ ఎగ్జామినేషన్, నేను ఒక మ్యాథ్స్ లెక్చరర్ని, ఇది ఉపయోగపడుతుంది, నేను ఒక స్కూల్ టీచర్ని, ఉపయోగపడుతుంది సార్, నేను ఒక ఆన్లైన్ లెర్నర్ని, ఇది ఉపయోగపడుతుంది సార్, నేను ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతాను, ఇది ఉపయోగపడుతుంది. ఏజ్ 12 నుంచి ప్రాబబ్లీ క్లోజ్ టు 70+ వరకు మీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్లో మ్యాథమెటిక్స్ రైట్ సంబంధించి నంబర్ సిస్టమ్ కానీ, ఆల్జీబ్రా కానీ, జామెట్రీ కానీ, మెన్సురేషన్ కానీ, మనకు నంబర్స్ మీద అవగాహన లేకపోతే మనము చాలా క్రిటికల్ డెసిషన్ మేకింగ్ అనేది మనకు ఇబ్బంది అవుతుంది. నేను ఒక్కసారి మొబైల్లో మీరందరి యొక్క మెసేజ్లు చూసి నేను ఈ క్లాస్ స్టార్ట్, చాలా ఎగ్జైటింగ్ సెషన్, చాలా ఇంపార్టెంట్ సెషన్. రైట్, వెరీ హ్యాపీ ఈవినింగ్. ప్రతి ఒక్కరూ ఫార్వర్డ్
చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకు అనంటే సార్ ఫార్వర్డ్ ఎందుకు చేయమంటున్నానంటే ఒకసారి మీరు గనక ఇక్కడ చూస్తే సార్ ఇది ఈ బుక్ నేను యాక్చువల్గా మొట్టమొదటగా రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటి వరకు నేను ఇట్లాంటి 32 స్పైరల్లు రాయడం, చింపడం, పడేయడం, డస్ట్బిన్లో సాల్వ్ చేయడం, మెథడ్ 1 అని చెప్పి రాయడము, ఈ ప్రాబ్లం లేదు అని చెప్పి దాన్ని పెట్టకపోవడము, చాలా ఆల్మోస్ట్ ఇట్లాంటి 32 స్పైరల్స్ సాల్వ్ చేశాను సార్ నేను. 32 స్పైరల్స్. ఈ ఒక్క స్పైరలే నాకు తెలిసి 730 పేజీలు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మీకు అసలు స్టూడెంట్స్ అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ మనకు తెలుగునాట లేదు సార్, పైన ఉంది. కానీ నేను మీకు క్రిటికల్గా నంబర్ డ్రివెన్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒక్కొక్క టాపిక్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎగ్జామ్లో ఎలా వస్తుంది, ఏ ఎగ్జామినేషన్లో ఇది హై పర్ఫార్మింగ్, ఏదేది ఎగ్జామినేషన్లో ఇది లో పర్ఫార్మింగ్ అని డీటెయిల్డ్గా ఒక మ్యాథమెటిక్స్ టీచర్గా విత్ మ్యాథమెటిక్స్ డేటా డ్రివెన్గా క్లాస్ స్టార్ట్ చేస్తాను సార్. ఒక్కసారి నేను మీ అందరికీ చాట్లో హాయ్ చెప్పి నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకనంటే ఈ వీడియో మాకు ఒక స్టూడెంట్ పొద్దున అన్నాడు, సార్ ఫేస్బుక్లో లైక్ బటన్ ఉంది, ఎందుకనంటే మీరు ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుంచి రోజు నేను 6 వీడియోలు మీ ఫేస్బుక్ చూస్తున్నాను, లవ్ బటన్ ఉంటే బాగుండని. అనిల్ సార్ అరిథమెటిక్ అడ్వాన్స్ మ్యాథ్స్ గేమ్ చేంజర్ బుక్ గనక మీకు ఈ ఇనిషియేటివ్ నచ్చితే గనక ప్రతి ఒక్కరూ ఫార్వర్డ్ చేశారని అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరు. సో నేను మొబైల్ టచ్ చేయను, నేను ముందే చెప్తున్నాను సార్. ఇప్పుడు 8:45 అయింది, ఆల్మోస్ట్ 9:30 వరకు కూడా దయచేసి మీరు ఉండాలని కోరుకుంటాను. దయచేసి ఏ ఒక్క స్టూడెంట్ కూడా వీడియో అయ్యేంత వరకు కూడా ఏది తీసుకోకండి. నేను మీకు చాలా ఆఫర్స్ ఇక్కడ పెట్టాను, ఒక్కొక్క స్లైడ్లో ఒక్కొక్క ఆఫర్ గురించి చూపెడుతూ చెప్తాను. వీడియో అయిపోయిన తర్వాత చూడండి. ఎందుకనంటే మీ కష్టార్జితం కానీ మీ అమ్మా నాన్నల కష్టార్జితం కానీ మనం ఒక దగ్గర రూపాయి పెడితే 5 రూపాయల వాల్యూ రావాలి సార్ మనకు. మనకు ప్రతి ఒక్క కష్టార్జితము సంబంధించిన ప్రతి ఒక్క మనీని నేను రెస్పెక్ట్ చేస్తాను. నేను ఎట్లయితే మీకు ఇప్పుడు కొనకండి, వీడియో తర్వాత ఆలోచించి కొనండి అన్నానో, అలానే అనిల్ సార్ టైం, ఎనర్జీ, ఎఫర్ట్ ఎంత పెట్టుంటే ఈ పుస్తకం వచ్చి ఉంటుంది. నన్ను కూడా ఆ రకంగా రెస్పెక్ట్ చేయండి. ఎవ్వరూ కూడా తొందరపడొద్దు, ప్రతి ఒక్క మాట వినండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ బుక్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బుక్. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అంటే చాలా జాగ్రత్తగా వినండి సార్, ప్రతిదీ వీడమర్చి చెప్తాను, ఎలాబరేటివ్గా చెప్తాను. మనకు మ్యాథ్స్లో 2 ఉన్నాయి, ఒకటి అరిథమెటిక్ కాకుండా అడ్వాన్స్ మ్యాథ్స్. అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే టాపిక్స్ నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ, ఆల్జీబ్రా బీజ గణితం, జామెట్రీ రేఖా గణితం, మెన్సురేషన్ 2D, మెన్సురేషన్ 3D. దాని తర్వాత వచ్చేసరికి ట్రిగనామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, నంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ. ఇవన్నీ కూడా టాపిక్స్ మనకు అడ్వాన్స్ మ్యాథ్స్ లోకి వస్తాయి. అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే నాన్ అరిథమెటిక్ అని అర్థము. నాన్ అరిథమెటిక్ లో పర్సంటేజ్ నుంచి లాస్ట్ టాపిక్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ వరకు అది సపరేట్ అరిథమెటిక్. మీకు ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ఏ గుడ్ న్యూస్, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే సార్. ఇది ఆ దృశ్యంలో ఆ క్లైమాక్స్ లో ఒక క్యారెక్టర్ అన్నట్టు, దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. మీకు మళ్ళీ January 2nd వీక్ లో అరిథమెటిక్ అనిల్ నాయర్స్ కాపీ రైటెడ్ అరిథమెటిక్ బుక్ రిలీజ్ అవబోతుంది. ఫిబ్రవరిలో రీజనింగ్ రిలీజ్ అవబోతుంది. మార్చ్ ఎండ్ లో జనరల్ ఇంగ్లీష్ రిలీజ్ అవబోతుంది. 2026లో తెలుగు మీడియంలో ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా
మొత్తం మార్కెట్లో అట్లీస్ట్ 20% మార్కెట్ తీసుకొని వెళ్తా. అది వీడియో కోర్స్ అయినా, టెక్స్ట్ అయినా, టెస్ట్ సిరీస్ అయినా. ఇది అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్. సార్, కొన్ని వారాల కిందట నేను ఇంగ్లీష్ మీడియం పుస్తకం అమ్మాను. చాలా మంది స్టూడెంట్స్కి నేను కొనద్దు అని చెప్పాను, ఎందుకంటే అతను స్కూలింగ్ తెలుగు మీడియం నుంచి ఉంది. ఆ టైంలో నేను తీసుకో అంటే తీసుకునేవాడు, కానీ ఆ టైంలో నాకు ఆ 2 లక్షలు అవసరం లేదు. నాకు ఆ స్టూడెంట్కి ఏది కావాలో అది ఇవ్వడం. ఆగండి, 2-3 వీక్స్ ఆగండి అని అన్నాను. ఇది బైలింగువల్ బుక్. బైలింగువల్ బుక్ అంటే క్వశ్చన్ తెలుగులోనూ అండ్ ఇంగ్లీష్లోనూ ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్కి డీటెయిల్డ్ సొల్యూషన్ ఉంటుంది. ప్రతి ఎక్కడెక్కడైతే అవసరమైందో అక్కడ స్మార్ట్ అప్రోచ్ ఉంటుంది. ఎక్కడెక్కడైతే కాన్సెప్ట్స్ డిస్కస్ చేయాలో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇది బైలింగువల్ బుక్. తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం విద్యార్థుల కోసము అనిల్ నాయర్ సార్ 2.5 సంవత్సరాలు కూర్చొని రిలీజ్ అవుతున్న మొట్టమొదటి పుస్తకము. రైట్? సో సార్, దీంట్లో మొట్టమొదటి పుస్తకం కదా సార్, మేము మీ ఆన్లైన్ సబ్స్క్రైబర్స్ని, నేను మీ ఫేస్బుక్ ఫాలో అవుతాను, నేను మీ వీడియోలు ఫాలో అవుతాను, డిస్కౌంట్ ఉందా అంటే మీకు కాకపోతే ఎవరికి ఇస్తాను సార్? మొట్టమొదటగా నా ప్రత్యేక కృతజ్ఞతలు. I wanted to acknowledge my family members, my friends, and most importantly, నా స్టూడెంట్స్. నా విద్యార్థులే నా బలం. గతంలో ఉన్నవారు, ప్రస్తుతము చదువుతున్నవారు మరియు భవిష్యత్తులో రాబోయేవారు ఈ పుస్తకానికి అసలైన ఇన్స్పిరేషన్ మీరే. ఫస్ట్ ఆఫ్ ఆల్, I want to thank each and every student. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్లనే ఈ పుస్తకం బయటకు వస్తుంది అనడంలో అతిశయోక్తి లేనే లేదు. రైట్? నేను పాత్రధారిని అయితే ఈ పాత్ర పోషించడానికి సూత్రధారిని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్. థ్యాంక్ యూ కన్నా. మీ యొక్క కాజు వల్లనే ఈ అనిల్ నాయర్స్ బైలింగువల్ అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ అనేది రిలీజ్ అయింది. థ్యాంక్స్ ఎ లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ వాంట్ టు థ్యాంక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ మై ఎకోసిస్టమ్. మొట్టమొదటగా నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు, నన్ను ప్రేమించే నా స్నేహితులకు. రైట్? ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి రోజు 10-12 గంటలు పాపం మా డేటా టీం వాళ్ళు నన్ను ఎంతగా తిట్టుకున్నారో నాకు తెలియదు. వాళ్ళు ఒక 30 క్వశ్చన్లు సార్ ఈ క్వశ్చన్ పెడదామా అంటే, నో, ఈ క్వశ్చన్ పెట్టకండి, ఈ క్వశ్చన్ పెట్టండి, ఈ క్వశ్చన్కి స్మార్ట్ అప్రోచ్ లేదు, ఈ క్వశ్చన్కి ఎక్కువ స్టెప్పులు ఉన్నాయి, ఈ క్వశ్చన్ని మనము PDF రూపంలో కూడా ఇవ్వాలి. రైట్ అని వాళ్ళు ఆల్మోస్ట్, మీకు గనక చూస్తే ఇది మీరు చూస్తున్న బుక్కి ఆల్మోస్ట్ 5 ఇంతలు క్వశ్చన్స్ మేము సెలెక్ట్ చేశాం సార్. 5x టైమ్స్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి 20% క్వశ్చన్స్ మాత్రమే మనం ఈ బుక్లో చాలా ఆలోచించి రిలీజ్ చేస్తున్న బుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ స్లైడ్ ఈస్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అనిల్ నాయర్స్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఎ బెటర్ టీచర్. రైట్? And I want you to become more successful and give my thanks back to me. Right? Thanks a lot కన్నా ప్రతి ఒక్కరికి. సార్, ఈ బుక్ జనరల్గా మనకు మీరు బయట నేను ఎప్పుడైతే ఒక మాట చెప్తున్నానో ఇది దయచేసి మీరు నోట్స్లో రాసుకోవాలి సార్. రైట్? ఫస్ట్ థింగ్, మనకు తెలుగు మీడియంలో అడ్వాన్స్ మ్యాథ్స్కి సంబంధించి 2 పుస్తకాలు రిలీజ్ చేసే మొట్టమొదటి టీచర్ని నేనే. ఒక మామూలు పుస్తకము 300-400 పేజ్ ఉంటుంది. జనరల్గా దాంట్లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి తెలియదు, ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి తెలియదు, ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి తెలియదు. ఒక టీచర్ వస్తారు, బుక్ రిలీజ్ అయింది అంటాడు. రైట్? మీరు నమ్మకంతో కొట్టారు. నాకు ఏంటంటే ఫస్ట్ థింగ్ సార్, రైట్, నేను ఎక్కడో పెట్టాను సార్, నేను బాగా నమ్మేది, నా ఫ్రెండ్స్ తోటి కూడా నేను ఎప్పుడూ ఇది చెప్తుంటాను సార్, నేను బాగా నమ్మేది ఈ సిద్ధాంతాన్ని సార్. వెరిఫై ఫస్ట్, బై నెక్స్ట్. నేను ఇప్పుడు ఏదైతే చెబుతున్నానో అది మీకు చూపెడతాను. నేను ఏదైతే చూపెడుతున్నానో
అది మీరు యాప్లో చూడగలుగుతారు. మీరు యాప్లో ఏదైతే చూస్తున్నారో అదే బుక్ మీ ఇంటికి వస్తుంది. సారీ, మీరు ఏదైతే చూస్తున్నారో దానికి ఎక్స్ట్రాగా ఇంకొంచెం కంటెంట్ తోడై మీకు బుక్ వస్తుంది. రైట్? ఇట్ ఈజ్ నాట్ మీటింగ్ మై ఎక్స్పెక్టేషన్, ఇట్ ఈజ్ ఎక్సీడింగ్ ద ఎక్స్పెక్టేషన్. రైట్? భార్యకు 2 చెప్పాలి, 4 చెయ్యాలి. స్టూడెంట్స్కి 1 చెప్పాలి, 10 చెయ్యాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వెరిఫై ఫస్ట్. నేను ఏదైతే చెబుతున్నానో యాప్లో మీకు అది కనబడాలి. నేను ఇప్పుడు చూపెడతాను. అది కనబడిన అన్ని టాపిక్లు, కాన్సెప్ట్లు, మోడళ్ళు, బైలింగ్వల్, స్మార్ట్ అప్రోచెస్ అన్నీ చూసుకోండి. చూసి కన్విన్స్ అయిపోయిన తరువాత బుక్ తీసుకోండి. మీరు పూర్తిగా కన్విన్స్ అవుతారనే 5,000 పుస్తకాలు ఆర్డర్ చేసిన ఫ్లాట్ 72 అవర్లో అమ్ముడుపోతాయి. రైట్? నాకంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నో అమెజాన్, నో ఫ్లిప్కార్ట్, నో బుక్ స్టోర్, ఎవరికి ₹1 కమిషన్ కూడా ఇవ్వను సార్. వాళ్లకు సగం పర్సంటేజ్ కమిషన్ ఇచ్చి ఆ సగం పర్సంటేజ్ ఛార్జీలు స్టూడెంట్ మీద వేయడం ఎందుకు సార్? నా కంటెంట్ నచ్చినట్టు అవుతే స్టూడెంట్ నా దగ్గరికే వస్తాడు. సినిమాని నేనే రిలీజ్ చేస్తా. ఏ మధ్యలో అమెజాన్లో దొరకదు, ఫ్లిప్కార్ట్లో దొరకదు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో ఇప్పుడైతే దొరకదు. ఫ్యూచర్లో అవ్వచ్చు, మోస్ట్ లైక్లీ అవ్వకపోవచ్చు కూడా. వెరిఫై ఫస్ట్, బై నెక్స్ట్. నేను మళ్ళీ దీని దగ్గరికి మళ్ళీ వస్తాను సార్. ఏది తొందరపడి తీసుకోకండి. ఫస్ట్ థింగ్ ఇది బుక్ సార్. ఈ బుక్ కవర్ ఇలా ఉంటుంది. ఈ బుక్లో ఉన్న చాలా క్వశ్చన్లను మనం ఆల్రెడీ కాపీ రైట్ చేసేసాము. మీరు కాపీ చేసినా, మీరు జిరాక్స్ చేసినా, టెలిగ్రామ్లో పెట్టినా కానీ దొరికితే కాపీ రైట్ 1957 యాక్ట్ ప్రకారము మా లాయర్లు మీకు మెయిల్ చేస్తారు. రైట్? ఇట్ ఈజ్ ఏ కాపీ రైటెడ్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బుక్. సార్, ఈ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్? జనరల్గా మనకు 2 రకాల పుస్తకాలు మార్కెట్లో దొరుకుతాయి. ఒక రకం పుస్తకాలు నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే క్లాస్ రూమ్ నోట్స్ అంటారు. రైట్? క్వశ్చన్లు టైప్ చేపిస్తారు, ఎవరో ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళతోటి రైడ్ చేపిస్తారు. క్లాస్ రూమ్ నోట్స్. రైట్? అది ప్రిమిటివ్ లెవెల్. అన్ని మోడళ్ళు కవర్ అవుతాయా, అట్లుంటుందా? మీరు కొన్ని పుస్తకాలు మీరు చూసే ఉంటారు, దాని మీద నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. దీంట్లో 2 థింగ్స్ మీకు కనబడతాయి. 3 థింగ్స్ కనబడతాయి. ప్రతి ఒక్క కాన్సెప్ట్కి థియరీ కనబడుతుంది. చిన్న థియరీ, అన్నెసెసరీ థియరీ కాదు, ఏది అవసరమో అది మాత్రము. రైట్? థియరీ కనబడుతుంది, కాన్సెప్ట్ కనబడుతుంది, షార్ట్ కట్ కనబడుతుంది, కాన్సెప్ట్ వైజ్ కనబడుతుంది, టైప్ వైజ్ కనబడుతుంది. ఒక్కొక్క టాపిక్ లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి నేను చూసుకోవచ్చా సార్? చూసుకోవచ్చు. ఆ ఇమేజ్ ఆల్రెడీ అన్లాక్ చేశా సార్. ఏ టాపిక్లో పీడిఎఫ్లు ఉన్నాయి అది కూడా నేను మీకు అన్లాక్ చేశా. 100% ట్రాన్స్పరెన్సీ. ఎవ్వరు నన్ను ఏ క్వశ్చన్లు అడగొద్దు సార్. నాకు అది ఇష్టమే లేదు. మీకు ఏది కావాలో మొత్తం అన్లాక్ చేసి పెట్టేశాను, మీరు చూసుకోవచ్చు ఏ టాపిక్లో ఎన్నెన్ని క్వశ్చన్లు ఉన్నాయని. సార్, ఈ ఎగ్జామ్ రాయడానికి సైకలాజికల్ థాట్ ఏంటి సార్? రైట్? మీరు గనక ఏ బుక్ చదివినా ఎగ్జామినర్ ఎట్లా క్వశ్చన్లు ప్రిపేర్ చేస్తున్నాడనే సైకాలజీ అర్థమైనా, టాపర్లు ఏ స్పీడు, ఏ అక్యురసీ తోటి టాపర్లు అవుతున్నారనే సైకాలజీ అర్థమైనా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్లియర్ అవడం ఈజీ. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు గెలవడం ఇంపార్టెంట్. మీకు గెలవడం ఇంపార్టెంట్. ఎలా గెలవాలి అనేది కావాలి అని అంటే ఎలా ఆడితే గెలవాలో మీకు తెలియాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? జస్ట్ 1 minute. రైట్? ఎలా ఆడితే తెలవాలో కూడా మీకు తెలియాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. రైట్? సమ్ ర్యాండమ్ కాల్స్. ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎలా క్వశ్చన్లు అడుగుతాడు అని నేర్పించినా, టాపర్స్ ఎట్లా సాల్వ్ చేస్తారనే స్మార్ట్ అప్రోచ్ తోటి నేర్పించినా చాలు సార్. See, the only way to tell the world shut up is to produce results. We need results. So, ఇది బుక్ కవర్ సార్. మళ్ళీ ఏంటంటే బుక్ వచ్చేసరికి
మనకు 2 పార్ట్స్. బుక్ అనేది ఒక పార్ట్ కాదు, మీకు కొరియర్లో వచ్చేటి 2 పుస్తకాలు. మీకు కొరియర్లో వచ్చేటి 2 పుస్తకాలు, ఒక్క పుస్తకం కాదు. వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2. వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2. ఎందుకనంటే ప్రతి చాప్టర్ తక్కువ క్వశ్చన్లు పెడుతూనే ఉంటే అది మీకు సరిపోదు సార్. ఎగ్జామినేషన్ డిఫికల్టీ మారింది, ఎగ్జామినేషన్ నేచర్ మారింది, ఎన్నో కొత్త వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కటి విడమరిచి నేనే 2 వాల్యూమ్స్గా మీకు ఇస్తున్నాను. మీ కొరియర్స్ వస్తే 2 పుస్తకాలు వస్తాయి. ఈచ్ పుస్తకము అరౌండ్ 500 పేజీలు ఉంటుంది. అంటే మీరు మొత్తము 1000 పేజీల కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1000 పేజెస్ 2 బుక్స్ మీకు కొరియర్ వస్తాయి. ఒక్క బుక్ కాదు సార్, 2 బుక్స్ కొరియర్ వస్తాయి. ఈ బుక్లో ఉన్న థీమ్ ఏంటంటే థింక్ లైక్ ది ఎగ్జామినర్, సాల్వ్ లైక్ ఏ టాపర్. ఎగ్జామినర్ లాగా ఆలోచించండి, టాపర్ లాగా అటెంప్ట్ చెయ్యండి. ఇది కోర్స్ సార్. ఇది మీకు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ సార్. ఈ 2 బుక్స్లో ఏం కంటెంట్ ఉంటుంది నేను చెప్పాను. చాలా ఎలాబరేట్గా ఈ వీడియో చేస్తాను అని చెప్పాను. అన్ని వీడియోలో క్లియర్ అయిపోతాయి సార్. సార్ అసలు ఈ బుక్లో ఏముంటుంది? 6000+ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్క క్వశ్చన్కి స్మార్టర్ అప్రోచ్, కాన్సెప్చువల్ క్లారిటీ. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్? 6000+ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. క్లోజ్ టు 7200 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా చెప్పాలనుకుంటే. ఎందుకంటే మేము మొత్తం కలెక్షన్ మా క్వశ్చన్లు 21600 క్వశ్చన్లు. దాని నుంచి 14400 క్వశ్చన్లు ప్రీ ప్రొడక్షన్లో ఎగిరిపోయినాయి. 7200 బెస్ట్ మోడల్ క్వశ్చన్లు మేము తీసి పెట్టాము. 6000+ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్క పుస్తకంలో మీరు 3000+ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తము ఎన్ని కాన్సెప్ట్స్ సార్? ప్రతి బుక్లో ఆన్ అన్ యావరేజ్ 1200 నుంచి 1300 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏ టాపిక్ నుంచి వాల్యూమ్ 1లో ఏముంటుంది, వాల్యూమ్ 2లో ఏముంటుంది అది కూడా డిస్కస్ చేద్దాం. 2500+ కాన్సెప్ట్స్, 1500+ షార్ట్ కట్ ట్రిక్స్. ప్రాబ్లంలు 6000, కాన్సెప్ట్లు 2500, షార్ట్ కట్ ట్రిక్లు 1500. బుక్ బైలింగువల్, తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. రైట్, ఓన్లీ బుక్ ఏంటంటే ఎగ్జామ్ ఫోకస్డ్, హై స్కోరింగ్ జోన్. మీకు అడ్వాన్స్ మ్యాథ్స్లో మీ సర్కిల్లో మీరు టాప్ 3లో ఉండాలంటే ఈ పుస్తకం మీ దగ్గర ఉండాలి సార్. ఎందుకు అనంటే చాలా మ్యాథమెటిక్స్ జరిగింది సార్ ఈ పుస్తకం గురించి. చాలా అంటే చాలా మ్యాథమెటిక్స్. ఎట్లా అంటే మీరు ఇక్కడ చూస్తే ఒక 1 minute సార్, మీకు ఏ ఎగ్జామ్ నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి చూడండి సార్. మా టీం వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా చేశారు. రైట్, అడ్వాన్స్డ్ మ్యాథ్స్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఎంత డిఫికల్టీ లెవెల్ ఉంది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ వెయిటేజ్ అరౌండ్ 25%, డిఫికల్టీ లెవెల్ 2. రైట్, సిసాట్ డిఫికల్టీ లెవెల్ 3, వెయిటేజ్ 15%. సిడిఎస్ ఎగ్జామినేషన్లో వెయిటేజ్ ఎక్కువ, డిఫికల్టీ ఎక్కువ. అది నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. చాలా రీసెర్చ్ జరిగింది సార్. నాకు తెలిసి నేను మా టీం వాళ్ళు దీని మీద ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు కూర్చొని సినిమా రిలీజ్ చేస్తున్నాను సార్. రాజమౌళి లాగా బాగా చెక్కుతూనే ఉన్న సినిమాని మీకు పుస్తకం వచ్చిన తర్వాత మీరు ఎంతగా ఇష్టపడతారంటే సార్ ఇది సార్ పుస్తకం అని గ్యారంటీగా అంటారు. రైట్, ఇది నేను మళ్ళీ వస్తాను సార్ ప్రతి ఒక్క టాపిక్. సార్ బుక్ 1, బుక్ 2 2 బుక్స్లో కంటెంట్ ఏముంటుంది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. చాప్టర్ పేర్లేంటి, టాపిక్స్ కవర్డ్. మీకు 2 పుస్తకాలు అన్నాను కదా సార్. ఫస్ట్ పుస్తకము విచ్ ఈజ్ పార్ట్ 1 ఆర్ ఏ వాల్యూమ్ 1, జామెట్రీ, మెన్సురేషన్ 3D, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ఫస్ట్ పుస్తకము. ఇది చాలా లెందీ టాపిక్ అండ్ మీకు తెలుసు ఇది చదివిన తర్వాతనే ఇది అర్థమవుతుంది, ఇది చదివిన తర్వాతనే ఇది అర్థమవుతుంది. ఈ 3 అర్థమవుతాయి, ఇది అర్థమవుతుంది. ట్రిగ్నామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ మొత్తం కూడా ట్రయాంగిల్ రిలేటెడ్ కాన్సెప్ట్ కాబట్టి జామెట్రీ అర్థం కావాలి. జామెట్రీ, మెన్సురేషన్ 2D, మెన్సురేషన్ 3D, ట్రిగ్నామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ప్రతి ఒక్కదానికి పేరు,
ఇంగ్లీష్ పేరు బ్రాకెట్లో తెలుగు పేరు, ఇంగ్లీష్ పేరు బ్రాకెట్లో తెలుగు పేరు, ఇంగ్లీష్ పేరు బ్రాకెట్లో తెలుగు పేరు, ఇంగ్లీష్ పేరు బ్రాకెట్లో తెలుగు పేరు. వాల్యూమ్ 1లో మీరు ఈ 6 చాప్టర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 6 చాప్టర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్ జామెట్రీలో ఏంటో అలా ఉంటుంది సార్ బుక్. ఇది కంప్లీట్ నాకు తెలిసి ఇంత క్లారిటీగా ఎవరు ఇవ్వలేదు సార్. సార్ నాకు జామెట్రీలో ఏం దొరుకుతుంది సార్? జామెట్రీలో నీకు లైన్స్ అండ్ యాంగిల్స్ మీద క్వశ్చన్లు ఉంటాయి, ట్రయాంగిల్ మీద క్వశ్చన్లు ఉంటాయి, సిమిలారిటీ మీద క్వశ్చన్లు ఉంటాయి, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద ఉంటాయి, జామెట్రిక్ సెంటర్స్ మీద ఉంటాయి, క్వాడ్రిలేటరల్, పాలిగాన్, సర్కిల్. ఇవి కాకుండా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లు ఎస్ఎస్సి, సిపిఓ, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, సిడిఎస్, ఎయిర్ ఫోర్స్, నేవీ, క్యాట్, గ్జాట్, ఎన్మాట్, మ్యాట్, స్నాప్, దాని తర్వాత బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్, ఐసెట్ ఎగ్జామినేషన్, దాని తర్వాత డిఈఓలో వచ్చిన ఎగ్జామ్, ప్రతి ఒక్క మోడల్ని దించిన సార్. జామెట్రీలో టైప్ వైజ్ స్ప్లిట్టింగ్, మెన్సురేషన్లో టైప్ వైజ్ స్ప్లిట్టింగ్, మెన్సురేషన్ 3Dలో టైప్ వైజ్ స్ప్లిట్టింగ్, కోఆర్డినేట్ జామెట్రీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ప్రతి మోడల్కి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి. సేమ్ మోడల్ క్వశ్చన్ మళ్ళీ పెట్టలేదు, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క యాక్టివ్ వాయిస్లో రిలేటెడ్ క్వశ్చన్, ఇండైరెక్ట్ స్పీచ్లో రిలేటెడ్ క్వశ్చన్, ఒక మోడల్ టైప్ క్వశ్చన్, ఒక ఫార్ములే బేస్డ్ క్వశ్చన్, ఒక అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్, ఒకటి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్, ఒకటి మెమరీ బేస్డ్ క్వశ్చన్, అన్ని టైపులు. అందుకే నేను దీన్ని బైబిల్ అన్నాను సార్. ప్రతి ఒక్క స్కూల్ టీచర్ దగ్గర ఇంకో 1 ఇయర్లో రెఫరెన్స్ కాపీగా ఈ పుస్తకము కంపల్సరీగా ఉంటుంది. అరిథమెటిక్ కూడా దీనికంటే బాగుంటుంది సార్. చేస్తే దిమ్మ తిరుగుతుంది సార్, అంత కష్టపడతారు నేను మా టీము. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ టైప్ 1 2 3 4 5, మెన్సురేషన్ టైప్ 1 2 3 4 5 6. ఈ టైప్స్ అన్నీ కూడా ఒక పీవైక్యూలో నేను మీకు చెప్పాను సార్. ఆల్మోస్ట్ మీరు ఇటుపక్క ఉంటే నా మొత్తం షెల్ఫ్ అన్నీ కూడా రఫ్ బుక్కులే సార్, షెల్ఫ్ అన్నీ కూడా రఫ్ బుక్కులే. ఐఎమ్ నాట్ అన్ ఇంటెలిజెంట్ గై, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ గై. రైట్, మస్తు కష్టపడతా సార్. నేను ఎంత కష్టపడతానంటే ఆల్మోస్ట్ 16-18 గంటలు కష్టపడతానే. నేను హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా నా కారణం కూడా నేను కష్టపడ్డాం రెస్ట్ తీసుకోకుండా. రైట్, ఆ బతికి ఇచ్చి బయటికి రావడానికి కూడా కారణం ఏంటంటే ఇంత కష్టపడ్డాడు రైట్ అని చెప్పి. నేను అంత కష్టపడ్డా కాబట్టే నాకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్మిట్ వచ్చింది. ఇది జామెట్రీ, టాపిక్ నేమ్, సబ్ టాపిక్ నేమ్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది వాల్యూమ్ 1. వాల్యూమ్ 2 వచ్చేసరికి ఏ టాపిక్లు ఉంటాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా కంబైన్ చేశాను. డేటా ఇంటర్ప్రిటేషన్ బ్యాంక్ లెవెల్లో సపరేట్ బుక్. ఇది బ్యాంక్ కవర్ అవుతుంది కన్నా, కానీ ఎస్బీఐ బ్యాంక్ లెవెల్లో కొన్ని మోడల్స్ పెట్టారు. ఎస్బీఐలో వచ్చే డేటా ఇంటర్ప్రిటేషన్ క్యాట్ ఎగ్జాక్ట్లో వచ్చే డేటా ఇంటర్ప్రిటేషన్ తోటి సమానం. డేటా ఇంటర్ప్రిటేషన్కి సపరేట్ లెవెల్ 4 వరకు తీసుకెళ్లే సపరేట్ బుక్ తర్వాత మనం రిలీజ్ చేద్దాము. ఇది లెవెల్ 2 వరకు ఉంటుంది, మీకు ఎంత కావాలో అంత. ఏంటంటే సార్ లెవెల్ 2 అంటే బేసికల్గా బేసిక్ గ్రాఫ్స్ కన్నా ఇక్కడ మీరు చూడండి. లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఈ 4 బేసిక్: లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, టేబులర్ గ్రాఫ్, పై చార్ట్. ఇది కాకుండా మనకు ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, మ్యాథమెటికల్ రీజనింగ్ మ్యాట్రిక్స్, గేమ్ థియరీ, ఇవన్నీ క్యాట్ ఎస్బీఐలో వస్తాయి కాబట్టి దీంట్లో పెట్టలేదు. ఇది చూడండి సార్, ఏ టాపిక్స్ ఉంటాయి వాల్యూమ్ 2లో. 1 2 3 4 5 6 7 8. ఇవి 8 టాపిక్లు. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క టాపిక్లో ఏంటేంటి సబ్ టాపిక్స్, ఏవేవి సబ్ టాపిక్స్, ఎన్నెన్ని క్వశ్చన్లు ఉన్నాయి, ఏవేవి సబ్ టాపిక్స్. సింప్లిఫికేషన్ బ్యాంక్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. సర్ట్స్ అండ్ ఇండిసెస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఆల్జీబ్రా చెప్పాల్సిన అవసరం లేదు, ఎస్ఎస్సి సిహెచ్. రైట్, నంబర్ సిస్టమ్ ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామినేషన్లోనూ ఇంపార్టెంట్. ఓన్లీ నంబర్ సిస్టమ్ కోర్సే మనకు ఆల్మోస్ట్ లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 1200 మంది తీసుకున్నారు. హైలీ పాపులర్ కోర్స్. రైట్, ఆల్జీబ్రా, సింప్లిఫికేషన్, సర్ట్స్ అండ్ ఇండిసెస్, స్టాటిస్టిక్స్. ఎంత స్ట్రక్చర్ సార్, మీన్, మీడియన్, మోడ్, రేంజ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. ప్రతి ఒక్క దాని మీద. డిఏఓ నేను ఉండేటప్పుడు మీ అందరికీ తెలుసు, తెలంగాణ డిఏఓ ఎగ్జామినేషన్లో హైయెస్ట్ ఎన్రోల్మెంట్స్ నేనే చేశానని. ఎక్కువ క్వశ్చన్లు మనకు స్టాటిస్టిక్స్ వీటి నుంచి కూడా కనబడ్డాయి. పర్ముటేషన్, కాంబినేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాబబిలిటీ. మీకు ఇంతకంటే ఏం కావాలి సార్?
చాప్టర్ నేమ్ చెప్తున్నాడు సార్, చాప్టర్ నేమ్ చెప్తున్నాడు, సబ్ చాప్టర్ నేమ్ చెప్తున్నాడు, ఎన్ని క్వశ్చన్లు పెట్టాయో చెప్తున్నాడు. ఇంకో లెవెల్ దగ్గరకు కూడా వెళ్తాను సార్, మీకు కోర్సే చూపెడతాను. ఇది కోర్స్, కాపీ రైటెడ్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బయోలింగ్వల్ కోర్స్. ఇది నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి సార్. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ ఏంటంటే రైట్, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కాస్ట్ అంతా ఉంది. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ బుక్ అందరి కోసం కాదు సార్. ఎవరైతే కష్టపడి నాకు సబ్జెక్ట్ ఎట్లా నేర్చుకోవాలంటే నేను నిలబడి అనిల్ సార్ లాగా సొంతంగా ప్రాబ్లంలు సాల్వ్ చేసే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ ఉండాలి, ఫస్ట్ టైమే ఎగ్జామ్ క్లియర్ చేయాలి, నాకు ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్లో అసలు నేను భయపడకూడదు, ఏ ఎగ్జామ్ ఇచ్చినా నేను చేయగలగాలి, రైట్, కాన్సెప్ట్లను అర్థం చేసుకునే స్టూడెంట్స్ కోసము, పరీక్షల్లో ఫస్ట్ టైమే క్లియర్ అవ్వాలి అనే సిన్సియర్ అండ్ సీరియస్ ఉన్న స్టూడెంట్స్ కోసము, టైం పాస్ స్టూడెంట్స్కి అయితే కాదు. దయచేసి టైం పాస్కి ఈ పుస్తకం కొని దాని వెయిట్ చూస్తా, రైట్, డిస్కౌంట్ అడుగుతా, దయచేసి మీకు నేను అటువంటి టీచర్ని కాదు, రైట్. సో నేనేం చేశానంటే సార్, అనిల్ నాయర్ క్లాసెస్ యాప్లో చాలా జాగ్రత్తగా వినండి. అనిల్ నాయర్ క్లాసెస్ యాప్లో చాలా జాగ్రత్తగా వినండి. ఇది ప్రీ బుకింగ్ ఆఫర్. ఇది యాక్చువల్గా ఈచ్ బుక్ వచ్చేసరికి 690 రూపాయలు. ఈచ్ బుక్ 690 రూపీస్. అంటే మీకు ఎంత వస్తుంది సార్? 690 రూపీస్. 2 పుస్తకాలు కాబట్టి మీకు 1380 రూపాయలు పడుతుంది, 1380 రూపీస్ పడుతుంది, రైట్. మీకు స్పీడ్ పోస్ట్ నుంచి తీసుకున్నది. నేను పుస్తకాలు ఎవరైతే ఆర్డర్ చేస్తారో పోస్ట్, స్పీడ్ పోస్ట్ అతను వచ్చి అతను తీసుకుంటాడు, అతను ఇచ్చిన రేట్ కార్డే, రైట్. మీకు 2 బుక్స్కి అయితే, లోకల్ అయితే హైదరాబాద్ అయితే 70 రూపాయలు పడుతుంది, 200 కిలోమీటర్స్కి అయితే 130, 200 to 1000 కిలోమీటర్స్. మీరు ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రేట్ కార్డ్ అడుగుతా కూడా చూపెడతారు. ఇదంతా మీరు డెలివరీ ఛార్జెస్, రైట్, డెలివరీ ఛార్జెస్. మీకు ఎంత పడుతుంది? మొత్తము 1380 రూపీస్ పడుతుంది. ఈ పుస్తకము, రైట్, ఇంకొంచెం థియరీ కూడా యాడ్ చేస్తున్నాను సార్, ఇంకొంచెం థియరీ కూడా. నాకు ఇంకా సంతృప్తి లేదు, ఇంకా ఏదో ఇవ్వాలని. ఈ పుస్తకాలన్నీ కూడా జనవరి 1 నుంచి డెలివరీ అవుతాయి. ఇది ప్రీ బుకింగ్ ఆఫర్. ఏంటి సార్ ఆఫర్? చెప్తాను సార్. జనవరి 1కి డెలివరీ బిగిన్స్. జనవరి 1 నుంచి డెలివరీ స్టార్ట్ అవుతుంది, అందరికీ డిస్పాచ్ అవుతుంది. జనవరి 1 రోజు కొత్త సంవత్సరము, ఆ రోజు మొత్తం ఒక 5, 6, 7 వేల పుస్తకాలు పోస్ట్ మ్యాన్ వచ్చి, ఒక వ్యాన్ వచ్చి తీసుకెళ్ళి వాళ్ళు చేసేసుకుంటారు. ఎందుకు అనంటే నేను ఇంకొంచెం థియరీ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సార్, రైట్. దయచేసి నాకు పూర్తి సంతృప్తి కలగాలి. నాకు ఎక్కడో 1% ఇంకొంచెం ఒక ఫార్ములే బుక్ లాగా ముందు ఇద్దాము, కాన్సెప్ట్స్ ఇద్దాము అని ఉంది. అది చేసి రేపు సాయంత్రానికి డెలివరీ ఇచ్చేస్తే మనకు 1 నుంచి మీకు అయిపోతుంది. సార్ మేము ఇంత పే చేయాలా సార్? 1380 పే చేయాలా సార్ అని అంటే, క్రిస్మస్ కానుకగా మీరు 1380 పే చేయొద్దు. దయచేసి 1 రూపాయి కూడా మీరు సేవ్ అయ్యేటట్టు నేను ఉపయోగపడి ఎక్కువ వాల్యూ ఇస్తే చాలు సార్. సో మీకు ఏంటంటే ప్రీ బుకింగ్ ప్రైస్, ప్రీ బుకింగ్ ప్రైస్ మీకు ఏమొస్తుందంటే 1380 కాదు, 1380 కాదు. నా లక్కీ నంబర్ 4 1s, 4 1లు, 1111 రూపాయలు. మనము దేవుడి దగ్గరికి వెళ్ళి అర్చన చేసేటప్పుడు, రైట్, ఇస్తున్న నంబర్, ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు మనము పంతులకు ఇచ్చే నంబరు, దేవుడి దగ్గర పెట్టే అమౌంట్ తోటి నేను స్టార్ట్ చేస్తాను. 1111 రూపాయలు, 2 పుస్తకాలు. మీరు లొకేషన్ ఎక్కడుంటే, హైదరాబాద్ కోకాపేట నుంచి, నేను కోకాపేటలో ఉంటాను, ఎంత దూరమో చూసుకోండి, అది మీకు కొరియర్ ఛార్జెస్. 1111. సార్ ఇక్కడ కూడా చూడండి సార్. సార్ మేము ఆల్రెడీ మేము వెయిట్ చేస్తున్నాం సార్ మీకు బుక్ కొనడానికి అని అంటే, మీరు ఈ అమౌంట్ సపరేట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసాము, ఎందుకంటే చాలా అమౌంట్ వస్తుంది కాబట్టి. ఈ నంబర్కి మీరు గూగుల్ పే, ఫోన్పే చేయొచ్చు.
ఈ నంబర్కి 8050067892కి చెయ్యొచ్చు. లేకపోతే నా నంబర్కైనా చెయ్యొచ్చు, మేము ఒక 20-25 లక్షలు ట్రాన్సాక్షన్స్ అవుతుందని అనుకుంటున్నాము, అందుకే 2 నంబర్లు. ఈ నంబర్కైనా చక్కగా ఒక 2 ఉన్నారు, అడ్రస్ నీట్గా పెట్టండి. ఎప్పుడు ఇలా చేస్తే మీకు ఎంత సేవ్ అవుతుంది? ఆల్మోస్ట్ 269 రూపీస్ సేవ్ అవుతుంది. 269 రూపీస్ సేవ్ అవుతుంది సార్. ప్రీ బుకింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్? ఆల్మోస్ట్ మీకు 20% డిస్కౌంట్ వచ్చినట్టు సార్. బుక్స్ మీద 20% డిస్కౌంట్ వచ్చినట్టు. 20% అంటే 1/5 × 30 అరౌండ్ 275. 269 ప్లస్ ట్యాక్సెస్ వేసుకుంటే బుక్ మీద 5% ట్యాక్స్ ఉంటుంది. 275 వచ్చినట్టు. మీరు ముందే బుక్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ 5,000 పుస్తకాల వరకు కూడా మీకు 1111 రూపంలో వస్తుంది. 1111. ఐదర్ ఈ నంబర్కైనా చేయొచ్చు, సార్ నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యి నా డబ్బులు సేవ్ చేసుకున్నారంటే ఇమీడియట్గా ఫోన్ తీసి గూగుల్ పే ఆర్ ఫోన్ పే నా నంబర్కైనా లేకుంటే ఈ నంబర్కైనా మీరు చెయ్యండి. రైట్ చేసి అడ్రస్ నీట్గా నా నంబర్కి పెట్టండి. ఇది మీకు సేవ్ అవుతుంది. దాని తర్వాత మీరు ఏ అడ్రస్ పెట్టిన తర్వాత నేను ఎంత అవుతుందో చూసి నేను చెప్తాను. అది మీకు కొరియర్ ఛార్జెస్ 690 రూపాయలు ఉన్న ఒక బుక్ ఇంటూ 2 1380 రూపీస్ది ప్రీ బుకింగ్ మీద మీకు 1111 రూపాయలకే వస్తుంది. ప్లస్ కొరియర్ ఛార్జెస్ 1111 రూపాయలకు. జనవరి 1వ తారీఖు 2 పుస్తకాలు మీకు కొరియర్ అవుతాయి. ఎందుకంటే మనకు ఫ్రైడే ఉంది, సాటర్డే ఉంది, సండే ఉంది. దాని తర్వాత 31st ఎట్లయినా మీరు చదవరు. ఫస్ట్ రోజు డిస్పాచింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రీ బుకింగ్ ఆఫర్. ఇంట్రెస్ట్ ఉన్న ఫస్ట్ 1000 స్టూడెంట్స్ ఇమీడియట్గా నాకు ఈ డబ్బులు సేవ్ అవ్వాలి సార్, నాకు తెలుసు సార్ మీ స్టాండర్డ్ ఆఫ్ కంటెంట్ అని అనుకుంటే ఇమీడియట్గా గూగుల్ పే ఫోన్ పే చెయ్యండి. సపోజ్గా ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అనిల్ నాయర్ సార్ ప్రాబబ్లీ వీడియోలు ఈ మధ్య చూస్తూ ఉంటారు, లేకుంటే మీ ఫ్రెండ్ ఫార్వర్డ్ చేసి మీకు నా గురించి పూర్తిగా తెలియనప్పుడు రైట్ మనం ఏం చేద్దామంటే ఇంకోటి కూడా నేను చెప్తాను సార్. వెరిఫై ఫస్ట్ బై నెక్స్ట్. ఏది కూడా రైట్ నేను చెబుతున్నాను కాకుండా మీరు చూస్తున్నారు కాబట్టి వెరిఫై ఫస్ట్ బై నెక్స్ట్ అనిల్ నాయర్ క్లాసెస్ ఫిలాసఫీ. మీరేం చెయ్యండి అని అంటే అనిల్ నాయర్ క్లాసెస్ యాప్కి వెళ్ళండి. మీకు ఈ కోర్స్ కనబడుతుంది బ్యానర్లో. కాపీ రైటెడ్ ఇక్కడ చూడండి సార్. కాపీ రైటెడ్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బైలింగ్వల్ బుక్ అనే ఒక కోర్స్ కనబడుతుంది. ఈ కోర్సు మీకు 111 రూపాయలకు వస్తుంది. 111 రూపాయలకు వస్తుంది. ఏమేమి వస్తాయి సార్? బుక్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ వైజ్ పీడిఎఫ్ వస్తుంది. బుక్లో ఉన్న సార్ నాకు పీడిఎఫ్ కోర్స్ తీసుకొని నేను డిసైడ్ అవుదాం అనుకుంటున్నాను, హ్యాపీగా యాప్లోకి వెళ్ళి 111 రూపాయలు. సార్ నేను 1000 రూపాయలు పెడుతున్నాను బుక్ బాగా లేకపోతే సార్, బుక్లో కంటెంట్ అన్నీ లేకపోతే అనే భయం ఉంటే మీకు అబ్సల్యూట్లీ ఫైన్ విత్ మీ. మీరు అలానే ఆలోచించాలి. అనిల్ నాయర్ క్లాసెస్ యాప్కి వెళ్ళి ఈ పీడిఎఫ్ కోర్స్ 111 రూపాయలకు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు చక్కగా ఏదైతే బుక్లో వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఉందో అది మీకు చక్కగా ఇక్కడ కనబడుతుంది. మొత్తం కంటెంట్ చూసుకోవచ్చు మొబైల్లోను. రైట్ బైలింగ్వల్ బుక్ వాల్యూమ్ 1 జామెట్రీ నేను మీకు చెప్పాను కదా సార్. ఎక్కడ కూడా మనము కంప్లీట్లీ వీఆర్ వెరీ ప్రొఫెషనల్స్. లైన్స్ అండ్ యాంగిల్స్ ఇక్కడ నేను పెట్టినా అంటే లైన్స్ అండ్ యాంగిల్స్ 3 క్వశ్చన్లు. రైట్ టైప్స్ ఉన్నాయంటే టైప్స్ ఉన్నాయి. కాంగ్రుయెన్సీ ఇక్కడ చూసుకోండి సార్. కాంగ్రుయెన్సీ అండ్ సిమిలారిటీ 127 క్వశ్చన్స్ అని నేను చెప్పానంటే మీకు 127 క్వశ్చన్స్ కనబడే తీరుతుంది. చక్కగా మీకు రైట్
127 క్వశ్చన్స్ మొత్తం కనబడతాయి సార్. రైట్, మంచి ఫాంట్ సైజ్ తోటి నీట్గా క్రిస్టల్ క్లియర్గా. ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఇక్కడ? 127. ఇమేజ్లో ఏం చెప్పాను? 127. 111 రూపాయలకు పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి. సార్ నేను కొందరి దగ్గర తీసుకున్నా సార్, అస్సలు కంటెంట్ బాగలేదు సార్, పీడిఎఫ్ కోర్సే తీసుకో, పీడిఎఫ్ కోర్సే తీసుకో. జామెట్రీ, మెన్సురేషన్, 2D, 3D, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నామెట్రీ చూడండి సార్. ట్రిగ్నామెట్రీ ఏదో ఒకటి చూద్దాం మనం. రైట్, సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూ పుట్టింగ్ టైప్ 7 15 క్వశ్చన్స్. రైట్, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోండి. రైట్, కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూ పుట్టింగ్ 15 క్వశ్చన్స్. ఎంత టైం పట్టింది తెలుసా సార్? 15 క్వశ్చన్స్. ఆర్ యూ ఆల్ విత్ మీ? చక్కగా పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి. పీడిఎఫ్ కోర్స్ తీసి అనిల్ సార్ వీడియోలో ఏం చెప్పాడు, ఏం చూపెట్టాడు అన్నీ ఉన్నాయా లేదా మీరు చూసుకోండి. ఎస్ సార్ చెప్పినాయి అన్నీ ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు మీరు 11111 బుక్ కాస్ట్ కదా సార్, ప్లస్ కొరియర్ పక్కన పెట్టేసేయండి, అది డిస్టెన్స్ని బట్టి, అది వేరియబుల్. 111 ఆల్రెడీ పే చేశారు కదా సార్, మిగతాది 1000 పే చేయండి. ఫెయిర్ థింగ్. 1111 రూపాయలు ప్రీ బుకింగ్ ఆఫర్ ఉంది సార్. నేను ఒకటేసారి 1000 రూపాయలు పెట్టే బదులు 111 తోటి పీడిఎఫ్ తీసుకుంటాను సార్, అన్నీ ఉన్నాయా చూసుకుంటాను సార్. గంట, 2 గంటలు, 3 గంటలు, 1 రోజు, 2 రోజులు అన్నీ ఉన్నాయా క్రాస్ చెక్ చేసుకుంటాను సార్. చేసుకోకన్నా సార్ అన్నీ ఉన్నాయి సార్, నేను మీకు ఫోన్ చేసి మిగతా 1000 రూపాయలు వేస్తాను సార్. 1000 కన్నా. కానీ ఇది ఎంతవరకే? ఫస్ట్ 5000 స్టూడెంట్స్ వరకే ఈ ప్రీ బుకింగ్ ఆఫర్. నాకు ఉన్న టైప్స్ నేను చెప్తాను. రైట్, నాకు ఒక నాకు మొత్తము 8 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. హైయెస్ట్ యూట్యూబ్ ఛానల్ 2.56 లాక్ సబ్స్క్రైబర్స్. ఫేస్బుక్లో నాకు ఇంకో 200K ఉన్నారు. నాకు ఇన్స్టాగ్రామ్లో 2 పేజీలు ఉన్నాయి, దాంట్లో ఒక 70K ఉంది. నేను ఫ్యూ ఇంజనీరింగ్ కాలేజెస్, CBIT లాంటి మోస్ట్ ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్కి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ని. నాకు 23 కాలేజీలతోటి టైఅప్ ఉన్నది. నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో NIE స్పీకర్ని. టైమ్స్ ఆఫ్ ఇండియాలో 282 స్కూల్స్ టైఅప్ ఉన్నది. నేను సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ క్లాస్ 2 నుంచి క్లాస్ 10 వరకు ఒలింపియాడ్లో క్వశ్చన్లు ప్రిపేర్ చేస్తా. అది 19 కంట్రీలకు బ్యాండ్ పెడుతున్నది. రైట్, 111 రూపాయల కోర్స్ తీసుకో, గంటన్నర అన్నీ చూసుకో, అన్నీ ఉంటాయి. జస్ట్ టు గివ్ యూ ద కాన్ఫిడెన్స్. చూసుకున్న తర్వాత 1000 రూపాయలు కొట్టేసాయి, 1వ తారీఖు నీకు కొరియర్ అయిపోతుంది. 5000 రూపాయలు దాటిన తర్వాత పీడిఎఫ్ కోర్సు పెరగొచ్చు. బుక్ కాస్ట్ ఎట్లయినా 1380 అయిపోతుంది. కొరియర్ గురించి నేను మాట్లాడట్లేదు, మీరు అందుకే నేను మిమ్మల్ని ఇనిషియల్గా అడిగాను మీరు ఏ లొకేషన్ నుంచని. మీకు అందరికీ తెలుసు ఇప్పుడు స్పీడ్ పోస్ట్ సర్వీస్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. జ్యోతిరాదిత్య సింధియా వచ్చిన తర్వాత స్పీడ్ పోస్ట్ వేస్తే రిసీవర్కి మెసేజ్ వస్తుంది, సెండర్కి మెసేజ్ వస్తుంది, అవుట్ ఫర్ డెలివరీ అంటే మెసేజ్ వస్తుంది. చాలా కమిటెడ్గా పనిచేస్తున్నారు, రేట్స్ కూడా తగ్గించారు, చాలా ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ కన్నా? ఈచ్ బుక్ కాస్ట్ 690 రూపీస్, 2 పుస్తకాలు 1380 రూపీస్. ప్రీ బుకింగ్ ఆఫర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు తెలిసి ఒక స్కూల్ టీచర్లే అది ప్రాబబ్లీ ఎక్కువ మంది తీసుకుంటారు, ఎందుకంటే తెలుగు మీడియం స్టూడెంట్స్కి జామెట్రీ మెన్సురేషన్ అనేది చాలా పూరెస్ట్ పర్ఫార్మెన్స్ సార్ టీచర్స్కి. అండ్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు నేను పొలిటికల్గా కూడా అసోసియేట్ అయి ఉన్నాను. రైట్, సో కాబట్టి ఫస్ట్ 5000 స్టూడెంట్స్కి ప్రీ బుకింగ్ ఆఫర్ కింద 4 monthsకే వస్తుంది. సార్ నేను ఒకసారి కోర్స్ తీసుకుంటాను, PDF 111 తీసుకుంటాను, నేను మీకు 2 అవర్స్లో నాకు నచ్చితే 1000 రూపాయలు తీసుకుంటాను. వెరీ గుడ్, అబ్సల్యూట్లీ ఓకే విత్ మీ. మేము ఈ PDF కోర్సు అట్లీస్ట్ ఒక 50,000 మంది నెక్స్ట్ 6 monthsలో తీసుకుంటారు అని మేము అనుకుంటున్నాం. రైట్, సో అబ్సల్యూట్లీ సార్ అన్నీ ఉన్నాయా సార్? మొత్తం ఉన్నాయి కన్నా. దీంట్లో ఇంకా థియరీ కూడా యాడ్ అవుతుంది, అది కూడా నేను పెట్టలేదు. నేను ఏదైతే చెప్తున్నానో చూడండి సార్. రైట్, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బైలింగ్వల్ బుక్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 మీకు ఇంకోటి కూడా ఉన్నది సార్. రైట్,
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నాకు అడ్మిట్ వచ్చిందన్న విషయం మీ అందరికీ తెలుసు, రైట్. ఈ బుక్ ఎలా చదవాలి అని కూడా ఇమేజ్ ఉంది. ఎలా చదవాలి, ఫస్ట్ స్టెప్ ఎలా చదవాలి, సెకండ్ ఎలా చదవాలి, థర్డ్ ఎలా చదవాలి, ఎలా చదువుతూ వెళ్తే మీకు పర్ఫార్మెన్స్ ఎక్కువ అవుతుంది, రైట్. మీరు కంటెంట్ కాపీ చేసి చూడండి, మీకు టక్కున మెయిల్ వచ్చి అనవసరంగా టెన్షన్కి ఫీల్ అవుతారు, రైట్. we అండర్స్టాండ్ లా వెరీ వెల్. ఇది వాల్యూమ్ 1, ఇది వాల్యూమ్ 2. వాల్యూమ్ 2 కూడా చూడండి సార్. నంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్, ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఏవైతే రెప్లికా ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో, మళ్ళీ చెప్తున్నాను, క్యాట్, ఎగ్జాట్, మ్యాట్, ఐఐఎఫ్టి, స్నాప్, ఎన్మాట్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, టైర్ 1, టైర్ 2, సిపిఓ, సిడిఎస్, నేవీ, ఐసెట్, డిఏఓ, అన్నిటి నుంచి, అన్ని రకాల మోడల్స్ నుంచి మనం తీసుకున్నాం సార్, రైట్. చాలా హార్డ్ వర్క్ అయింది దీని మీద. ఆర్ యు ఆల్ విత్ మీ సార్? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక బుక్ ధర 690 రూపాయలు, అడ్వాన్స్ మ్యాథ్స్ 2 పుస్తకాలు 1380 రూపీస్. ప్రీ బుకింగ్ మీద మీకు 20% డిస్కౌంట్ ఉంది, 1111 రూపాయలు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ అమౌంట్ జీపే చేయొచ్చు. ఫస్ట్ నేను తీసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ 500 స్టూడెంట్స్ తీసుకున్నారో వాళ్ళకు పుస్తకం మీద నా సిగ్నేచర్ ఉంటుంది సార్. పుస్తకం మీద నా సిగ్నేచర్ ఉంటుంది. కింద ఫౌండర్ అనిల్ నాయర్ క్లాసెస్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అడ్మిట్ అని ఒక తప్ప ఉంటుంది, రైట్. విత్ సిగ్నేచర్ ఫస్ట్ 500 స్టూడెంట్స్కి వస్తుంది, రైట్. ఫస్ట్ 500 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు బుక్ ఓపెన్ చేయంగానే నా సిగ్నేచర్, కింద ఫౌండర్ అనిల్ నాయర్ క్లాసెస్, తప్ప హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అడ్మిట్. ఫస్ట్ 500 స్టూడెంట్స్కి విత్ సిగ్నేచర్ వస్తుంది. ఆల్రెడీ డిసైపోయాడు అన్న స్టూడెంట్స్ చూడొచ్చు. స్పీడ్ పోస్ట్ ఛార్జ్ అడ్రస్ని చూసి నేను చెప్తాను, ఇది వేరియబుల్, అది డిస్టెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ సార్? రైట్. ఇది ఈ పుస్తకము కాన్సెప్ట్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ టైమే క్లియర్ చేయాలనుకున్నట్టు చాలా క్లియర్గా రాశాను సార్, రైట్. చెక్ ద క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ అండ్ ఆల్ యువర్ రిక్వైర్మెంట్స్, దెన్ ఇన్వెస్ట్ యువర్ హార్డ్ అండ్ మనీ. ప్రతి విద్యార్థి ఈ కోర్సుని 111 రూపాయలకు కొనుగోలు చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము. కంటెంట్ నాణ్యతను పరిశీలించండి. ఆపై మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని మీ ఉద్యోగ సంపాదన కోసం పెట్టుబడిగా పెట్టండి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇండియాలో ఏ బుక్ రిలీజ్ చేసిన వాళ్ళు కూడా, రైట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టాపిక్, సబ్ టాపిక్, దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంత క్లారిటీగా చెప్పింది ప్రాబబ్లీ చాలా తక్కువ. అది కూడా 2 బుక్లతోటి. మీకు అరిథమెటిక్ క్లాస్ నోట్స్ అని ఒక బుక్ ఉంటుందేమో, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బుక్ అని ఒక బుక్ ఉంటుందేమో. ఒక్క అడ్వాన్స్ బుక్స్ మీదనే 2 పుస్తకాలు, వాల్యూమ్ 1, వాల్ 2 విత్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెంటీ చేసే ప్రయత్నం చేస్తున్నాను సార్. దాని తర్వాత క్రిస్మస్ కారణంగా, క్రిస్మస్ కాబట్టి సపోజ్గా ఈరోజు చాలా మంచి రోజు, ఆస్పిషియస్ రోజు, రైట్. ఇక్కడ మీకు ఇంకో ఆఫర్ కూడా ఉంది సార్. క్రిస్మస్ మీద మీకు డబ్బులు సేవ్ చేయడానికి ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అదేంటి సార్ అని అంటే, సార్ నేను మీ కోర్స్ తీసుకుంటాను సార్, 111 ప్లస్ ట్యాక్సెస్ ఇంత వస్తుంది, రైట్. కోర్స్ తీసుకుంటాను సార్, నాకు వీడియో క్లాసెస్ కూడా కావాలి సార్, నాకు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ వీడియో క్లాసెస్ కూడా కావాలి సార్ అని అంటే, మీకు ఈ కోర్సు తీసుకున్నప్పుడు ఈ 2 ఆప్షన్స్ కనబడతాయి సార్. ప్యూర్ మ్యాథ్స్ అప్డేటెడ్ కంటెంట్, అడ్వాన్స్డ్ మ్యాథ్స్నే ప్యూర్ మ్యాథ్స్ అని అంటాం. సార్ నేను మీ బుక్ తీసుకున్నాను సార్, కానీ నాకు వీడియో కూడా ఉంటే నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది, అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తానంటే, దాని మీద కూడా నేను ఏం చేశానంటే 25% డిస్కౌంట్ ఇచ్చాను. ఎప్పుడూ కూడా బుక్ ప్లస్ వీడియో కంటెంట్ మ్యాజికల్ సార్. బుక్ ప్లస్ వీడియో కంటెంట్ కొంతమందికి బుక్ చూస్తే అర్థమవుతుంది, కానీ కొంతమందికి జామెట్రీ, మెన్సురేషన్ స్కూల్లో ఫండమెంటల్స్ తెలియదు. కాబట్టి వీడియో కంటెంట్ ఉంటే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. మీరు నన్ను పర్సనల్గా అడిగితే ఈ కోర్సు తీసుకునేటప్పుడు ప్యూర్ మ్యాథ్స్ అప్డేటెడ్ కంటెంట్ 25% డిస్కౌంట్ ఉంది సార్.
25% డిస్కౌంట్ ఉంది. 25% స్పెషల్ డిస్కౌంట్ ఉంది. మీరు కాంబో కింద తీసుకుంటే అక్కడ కూడా మీకు 540 రూపాయలు సేవ్ అవుతుంది. సేవ్ చెయ్యాలి. స్టూడెంట్స్ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ నేర్చుకోవాలి అనే ఒక సదుద్దేశం సార్. రైట్, మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయికి 100 రూపాయల వాల్యూ చూపెట్టాలి, 10 రూపాయలకు 500 రూపాయల వాల్యూ చూపెట్టాలి. ఇది కొంటున్నప్పుడు ఇది పాపప్ వస్తుంది. నేనైతే రికమెండ్ చేస్తాను ఈ రెండు తీసుకోవచ్చని. కొంతమంది స్టూడెంట్స్ ఈ మధ్య నన్ను అడిగారు, సార్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మాకు అది జనరల్ సైన్స్ చాలా రైల్వేస్లో కూడా అడుగుతున్నారు సార్, అది కూడా మాకు డిస్కౌంట్లు ఇస్తానంటే అది కూడా నేను మీకు ఇంకో డిస్కౌంట్ ఇచ్చాను. మీరు నన్ను అడిగితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అందరికంటే ఎక్కువ వీడియోలు మనమే ఇస్తున్నాం సార్. మీరు కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. అద్భుతమైన టీచర్లు. మీకు ఇది ప్లస్ దీని మీద ఆఫర్ ఉంది, దీని మీద ఆఫర్ ఉంది. ఇది ఎందుకు సార్ అని అంటే జనరల్ సైన్స్ మనకు ప్రామినెంట్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్లో కొన్ని రైల్వేస్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ వచ్చింది, ఎస్ఎస్సి జిఎల్ మనకు టైర్ 2 ఎగ్జామ్ కూడా ఉంది. దాంట్లో జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చాలా తక్కువ ప్రైస్ సార్, చాలా తక్కువ ప్రైస్. మీకు 404 రూపీస్కే వస్తుంది. ఐ థింక్ అక్కడ కూడా నేను రైట్ ఎంత డిస్కౌంట్ పెట్టాను సార్, 270 రూపీస్ డిస్కౌంట్ పెట్టాను. 270 క్రిస్మస్ కారణంగా ప్యూర్ మ్యాథ్స్ అనే కోర్సు మీద 25% డిస్కౌంట్ ఉంది. జనరల్ సైన్స్ అనే కోర్సు మీద 40% డిస్కౌంట్ ఉంది. రైట్, మొత్తం పీడిఎఫ్ కోర్సు 111 ప్లస్ ట్యాక్సెస్ వస్తుంది. ఇది కొనుక్కునేటప్పుడు ఈ రెండు తీసుకుంటే మీకు బాగుంటుంది అనేది నా అభిప్రాయము, మిగతాది మీ ఇంట్రెస్ట్. ఆర్ యు ఆల్ విత్ మీ సార్? సార్ నేను ఈ పుస్తకం చదివితే నాకేమేమి లాభాలు వస్తాయి సార్? పుస్తకం చదివితే నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఆ పుస్తకంలో ఏమేమి ఉన్నాయి? అన్ని ముఖ్యమైన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ప్రతి ఒక్క క్వశ్చన్ని కవర్ చేయడం జరిగింది. ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, మోడల్, కాన్సెప్ట్, టైప్ అస్సలు వదిలిపెట్టలేదు సార్. మనం ప్రతి ఒక్క మోడల్ని కవర్ చేయడం జరిగింది. ప్రతి టాపిక్ లో డీటెయిల్డ్ గా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అప్లికేషన్ క్వశ్చన్లు పెట్టడం జరిగింది. అందుకే 2 పుస్తకాలు అయ్యాయి కదా సార్. పరీక్షకు ఎంతైతే అవసరమో అది మాత్రమే పెట్టడం జరిగింది. అనవసరమైన సోది, ఒక పేపర్లో గ్యాప్ ఎక్కువ, 2 క్వశ్చన్లు, రైట్ సొల్యూషన్ అసలు అర్థం కావట్లేదు, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అనవసరమైన థియరీ లేదు. ఏది అవసరమో అది మాత్రమే. రైట్, ఏది ఎగ్జామ్కి ఇంపార్టెంటో అది మాత్రమే. రైట్, ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తాడు, టాపర్ ఎగ్జామ్ ఎలా సాల్వ్ చేస్తాడు, ఏ మెథడ్ తోటి సాల్వ్ చేస్తాడు, ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, డిజిటల్ సమ్, అప్రాక్సిమేషన్, ప్రైమ్ నంబర్, వాల్యూ పుట్టింగ్, మేకింగ్ ఎ వేరియబుల్ జీరో, పుట్టింగ్ ఎ టీటా యాంగిల్ జీరో, చెకింగ్ వెదర్ ఆన్సర్ ఆప్షన్ విచ్ ఈజ్ క్లోజెస్ట్, ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అన్నీ కూడా నేను డిస్కస్ చేశాను. ప్రత్యేకమైన అనిల్ నాయర్ షార్ట్ కట్స్ తోటి ఇది ఉంది సార్. పరీక్ష ఎగ్జామ్ ప్రెషర్లో ఎలా సాల్వ్ చేయాలి అదొక్కటి కూడా మీకుంది సార్. ఇప్పుడు ఈ పుస్తకము ఇప్పుడు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి సార్? చాలా ఇంపార్టెంట్ నోట్స్. మొన్న ఒక సందర్భంలో ఒక వీడియో చూశాను. ఒక స్టూడెంట్ అడిగాడు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయంటే, వర్బాటిమ్గా వర్బల్ ప్రిన్సిపల్ కమ్యూనికేషన్లో లోకేష్ ఏమన్నాడంటే, సంక్రాంతి వరకు నేను మీకు పోలీసుకి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నామని నారా లోకేష్ అప్డేట్ చేశాడు. అది మీరందరూ వీడియో చూసుంటారు. పోలీస్ ఎగ్జామినేషన్లో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ నంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, కొన్ని టాపిక్స్ మనం అరిథమెటిక్ కూడా రిలీజ్ చేయబోతున్నాం సార్. we will smash the market, we will kill the market with our knowledge, with our transparency, with our confidence, with our knowledge, with our understanding of the subject, with our experience of 20 years. More importantly, I am a Harvard Business School admit. Harvard Business School admit ante right, almost నా క్లాస్లో 70 మంది ఉన్నారు. ఇప్పుడు 70 మంది అందరినీ కలిపితే, వాళ్ళ వెల్త్ని కలిపితే 3,500 కోట్లు సార్. ప్రతి ఒక్కరి వెల్త్ని కలిపితే 5,000 మంది కోట్లు ఉన్నారు. సంజీవ్ బజాజ్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బజాజ్ ఫిన్సర్, నా ప్రీవియస్ బ్యాచ్ అతను. ప్రియా నాయర్, ఇండియాస్ యంగెస్ట్ ఉమెన్ CEO.
నా బ్యాచ్ అతను. గుజరాత్లో డైమండ్స్ అమ్మే అతను కార్లు గిఫ్ట్ ఇస్తాడు దివాళీ, వాళ్ళ కొడుకు, నా బ్యాచ్ అతను. రైట్. యూడమీ ఆన్లైన్ కోర్స్ ఫౌండర్ నా ప్రీవియస్ బ్యాచ్ అతను. వరల్డ్ వైడ్ రెస్పెక్టబుల్ హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ ఆల్సో స్మార్టెస్ట్ పీపుల్ నా క్లాస్లో ఉన్నారు సార్. సో అందుకే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను. 5,000 ఇట్టనే అయిపోతాయి సార్. చూడండి, ఇదే పీడిఎఫ్ కోర్సు కుదిరితే రేపు నేను మళ్ళీ చూపెడతాను. 3-5 వేల మంది కొంటారు 24 గంటల్లో ఫటాఫట్. ఇంత తక్కువ ప్రైజ్లో సార్ చూసుకోమంటున్నాడు, నచ్చితే పుస్తకం తీసుకోమంటున్నాడు, ఆ డిస్కౌంట్ నుంచి నువ్వు పెట్టిన డబ్బులు తీసేస్తా అని అంటున్నాడు, ఏ టాపిక్లు ఉన్నాయి చెప్తున్నాడు, ఏ సబ్ టాపిక్లు ఉన్నాయి చెప్తున్నాడు, ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి చెప్తున్నాడు. ఇంకా ఇంతకంటే ఎంత క్లారిటీ కావాలి సార్? రైట్. సో సబ్ ఇన్స్పెక్టర్, ఫారెస్ట్ బీటా ఆఫీసర్, అసిస్టెంట్ బీటా ఆఫీసర్, మీరు సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయినా, పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా, ఎస్ఐ, ఫారెస్ట్ బీటా ఆఫీసర్, గ్రూప్ 1 సర్వీసెస్లో కూడా మనకు స్క్రీన్ టెస్ట్లో పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్ పేరుతో ఉంటుంది. గ్రూప్ 2 సర్వీసెస్లో కూడా మనకు మెంటల్ ఎబిలిటీ విభాగము 30 మార్కులకు ఉంటుంది. గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శిలో కూడా మనకు డేటా అనాలిసిస్ అండ్ విశ్లేషణాత్మక డెసిషన్ మేకింగ్ ఉంటుంది. గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్లో ఉంటుంది. టెక్నికల్ పోస్టులలో కూడా మనకి ఇది ఉంటుంది. రైట్. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను పెట్టాను సార్ ఏవేవి ఎగ్జామ్లకు వస్తాయి అనేది, ఎక్కడో ఉంది. అన్ని ఎగ్జామ్లకు ఉపయోగపడుతుంది. మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ మీద నీకు కొత్తగా నేర్చుకోవాలనుకున్నా, డెప్త్కి వెళ్ళాలనుకున్నా, లెంత్కి వెళ్ళాలనుకున్నా, క్వాలిటీకి వెళ్ళాలనుకున్నా, ఈ 2 పుస్తకాలు ఒక నాలెడ్జ్ అసెట్గా మీ దగ్గర ఉండాల్సిందే. కాపీ రైట్కి సంబంధించి మనము రైట్ ఎవరైనా ఉన్నారు, అమెజాన్కి పుస్తకాలు పెట్టట్లేదు, ఫ్లిప్కార్ట్కి పెట్టట్లేదు, వాడికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరమూ లేదు. నాకు నచ్చిన స్టూడెంట్కి వాడికి ఇచ్చే కమిషన్ డిస్కౌంట్ ప్రైజ్లో మీకు తక్కువ ప్రైజ్లో వచ్చి వాడికి వేయాల్సిన ప్రైజ్ మీకెందుకు వేస్తా సార్ నేను? మీరే డైరెక్ట్గా నా దగ్గర తీసుకుంటే తక్కువ ప్రైజ్లో వస్తుంది, అది మీకు బెనిఫిట్, నేను కూడా తక్కువలో ఇచ్చానన్న హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. ఫ్యూచర్లో నేను రాసే పుస్తకాలు సార్ మేము తమిళ్ ట్రాన్స్లేట్ చేస్తాము, మేము మలయాళం ట్రాన్స్లేట్ చేస్తాము, మేము కన్నడ ట్రాన్స్లేట్ చేస్తాము, మేము అరబిక్ ఉర్దూ ట్రాన్స్లేట్ చేస్తాము, జర్మన్ స్పానిష్ ట్రాన్స్లేట్ చేస్తాము అని ఎవరైనా డిస్ట్రిబ్యూషన్కి రెడీ ఉంటే వాళ్ళు ఈ మెయిల్ ఐడికి, ఈ హెల్ప్ లైన్కి సంబంధించగలరు. సినిమా ఒకటే కానీ లాంగ్వేజ్లు మార్చుకుంటా రైట్ భారతదేశం మీదుగా వరల్డ్ వైడ్ వైపుకి వెళ్తాను. ఎలా చదవాలి అనే ఒక పుస్తకం. ఐ థింక్ ఆల్మోస్ట్ అన్నీ కూడా చెప్పేశాను కదా సార్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బుక్ ధర 690 రూపాయలు, 2 పుస్తకాలు, ఈచ్ బుక్ ధర 690 ఇంటూ 2 అంటే 1380 రూపాయలు ప్లస్ కొరియర్, అది మీ డెస్టినేషన్ని పట్టి. ప్రీ బుకింగ్ ఆఫర్ మీద మీకు 111 నా ఫేవరెట్ నంబర్ 4 1 మీరు ఇప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు. సార్ మేము పీడిఎఫ్ కోర్స్ తీసుకుంటామంటే 111కి పీడిఎఫ్ కోర్స్ తీసుకోవచ్చు. రైట్. నచ్చితే గనక మిగతా 1000 రూపాయలు వేయచ్చు. రైట్. ఫస్ట్ 500 మంది స్టూడెంట్స్కి నా సిగ్నేచరు విత్ నా తప్ప మీరు గర్వంగా చెప్పొచ్చు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ రాసిన పుస్తకం ఇది, రైట్, నా చేతుల్లో ఉంది, నేను చదివే టీచర్కి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అడ్మిట్ వచ్చింది అని. రైట్. కాపీ రైట్ నోటీస్ చూపెట్టాను, ఎలా చదవాలో చూపెట్టాను, ఏ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది కూడా ఎగ్జామ్ లిస్ట్ చెప్పాను, ప్రతి టాపిక్ సబ్ కాన్సెప్ట్ లిస్టింగ్ పెట్టాను. రైట్. బుక్లో ఏమేం చాప్టర్స్ ఉంటాయి పెట్టాను, ఏవేవి క్వశ్చన్లు ఉంటాయి పెట్టాను. ఇది మీకు చెప్పేటప్పుడు చెప్తున్నాను సార్. దీని పీవైక్యూలు తీసుకున్నా, దీని పీవైక్యూలు తీసుకున్నా, దీని పీవైక్యూలు తీసుకున్నా, స్కూల్లో వచ్చిన పీవైక్యూలు తీసుకున్నా, సిఆర్టీలో వచ్చిన పీవైక్యూలు తీసుకున్నా, ఎస్ఎస్సిలో తీసుకున్నా, దీంట్లో తీసుకున్నా. ఆ క్వశ్చన్లను రైట్ సపోజ్గా అతను ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అడిగితే నేను పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్గా మార్చిన. సపోజ్గా అతను 3 సైడ్లు ఇచ్చి ఏరియా కనుక్కోమంటే నేను 2 సైడ్లు ఏరియా ఇచ్చి 3వ సైడ్ కనుక్కోమనుకున్నా. ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ నా దగ్గర ఉంది. అన్ని ఎగ్జాములకు సంబంధించి పూర్తి డీటెయిల్స్, 6000 ప్లస్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. హార్డ్ కాపీ జనవరి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. దయచేసి ఈ వీడియో పూర్తిగా వింటే మీకు నాకు తెలిసి ఈ పాటి క్లారిటీ వస్తుంది. ఇది నేను పీడిఎఫ్ రూపంలో కూడా ఆ కోర్సులో పెడతాను. రైట్. 6000 సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, 2500 ప్లస్ కాన్సెప్ట్స్,
1500. మేము 5000 బుక్స్ 7 డేస్లో సెల్ అవుతాయి అని అనుకుంటున్నాను. అరౌండ్ 15,000 స్టూడెంట్స్ పీడిఎఫ్ కోర్సెస్ తీసుకుంటారు అని అనుకుంటున్నాను. నేను ఏదైతే అనుకున్నానో రైట్, దానికంటే ఎప్పుడూ ఎక్కువగానే జరిగింది సార్, ఎప్పుడూ ఎక్కువగానే జరిగింది. ఇది పీడిఎఫ్ కోర్స్. మొబైల్లో చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటా. థ్యాంక్స్ అలాట్ ఎవ్రీ స్టూడెంట్. రైట్, ఇది పుస్తకం యొక్క ఫ్రంట్ కవర్ సార్. రైట్, ఇది పుస్తకం యొక్క ఫ్రంట్ కవర్. పుస్తకం యొక్క థీమ్ థింక్ లైక్ అన్ ఎగ్జామినర్, సాల్వ్ లైక్ ఏ టాపర్. చాలా పుస్తకాలు షార్ట్కట్స్తో నేర్పుతాయి, కొన్ని పుస్తకాలు కాన్సెప్ట్స్ మాత్రమే చెబుతాయి. ఈ పుస్తకం రెండిటిని సమతుల్యంగా కలుపుతుంది. కాన్సెప్ట్స్ ప్లస్ షార్ట్కట్స్ ప్లస్ థియరీ ప్లస్ పీవైక్యూ ఈజ్ ఈక్వలెంట్ టు అనిల్ నాయర్స్ అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్. కంప్లీట్గా ఎలాబరేట్గా నేను మొత్తం అన్నీ చెప్పాను. మిగతాది నేను మీకు వదిలేస్తాను. రైట్, హ్యాపీ టు invite you as a part of Anil Nair classes wonderful journey of scaling big heights in educational scapes. Come, let's go the other way in learning. With love, Anil Nair.